పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణకి దైవ భక్తి ఎక్కువే. ఎంత బిజీ షెడ్యూల్ అయినా కూడా దేవుడికి పూజ చేయనిదే ఆయన బయటకు అడుగు పెట్టరనేది చాలామందికి తెలిసిన విషయం. ఆయన నుదుటిన బొట్టు, మెడలో వివిధ రకాల మాలలు, చేతికి తాయెత్తులు, వేళ్లకి వివిధ రకాల ఉంగరాలు మాత్రమే కాదు, ఏ రోజు ఏ రంగు బట్టలు వేసుకోవాలి, ఏ ముహూర్తానికి ఏమి చేయాలనే దాన్ని పక్కాగా ఫాలో అవుతుంటారు బాలకృష్ణ. అయితే ఆయన ఈ మధ్య కాలంలో కుడిచేతి బొటనవేలికి పెద్ద ఉంగరం పెట్టుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దాని వెనుక పెద్ద మ్యాటరే ఉంది. అదేంటంటే, నందమూరి నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకి పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికై తండ్రికి తగ్గ తనయుడిగా కీర్తికెక్కారు. 15 ఏళ్లుగా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా వేలాది మందికి ప్రాణం పోస్తూ వివిధ రంగాల్లో విశేష సేవలందిస్తున్నందుకు గాను బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం. సినీ, రాజకీయ, సేవారంగంలో నందమూరి బాలకృష్ణ సేవల్ని గుర్తిస్తూ ఏపీ ప్రభుత్వం 2025 ఏడాదికి గాను పద్మభూషణ్ పురస్కారానికి నామినేట్ చేయగా, తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డ్స్లో బాలయ్యకి చోటు దక్కింది. దీంతో నందమూరి నటసింహం పద్మభూషణుడిగా కీర్తి ప్రతిష్టలు అందుకుంటున్నారు. అయితే నందమూరి బాలకృష్ణ గత కొన్నేళ్లుగా పట్టిందల్లా బంగారమే అనేట్టుగా అటు రాజకీయాల్లోనూ ఇటు సినిమాల్లోనూ ఓటమి ఎరుగని యోధుడిలా దూసుకునిపోవడానికి ఆయన కుడిచేతి బొటనవేలికి ధరించిన పచ్చరంగు ఉంగరమే కారణం అనే చర్చ మొదలైంది. అంతేకాదు, గత 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఏనాడు బాలయ్యకి పద్మభూషణ్ అవార్డు వరించలేదు. ఈ ఏడాది ఆయనకి పద్మ అవార్డు వచ్చిందటే అదృష్టం కలిసి వచ్చిందని. ఆ అదృష్టం ఎక్కడో లేదు, ఆయన కుడిచేతి బొటనవేలికి పెట్టుకున్న పచ్చ రంగు ఉంగరంలోనే ఉందనే ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఏంటి, ఆయనంత కష్టపడుతుంటే అవన్నీ పక్కనెట్టేసి ఉంగరం పెట్టుకుంటే పద్మభూషణ్ వచ్చేసిందని అంటారా? ఊరకే ఉంగరాలు పెట్టుకుంటే సినిమాలు హీట్ అయిపోతాయా అని అనుకునేవాళ్లు అనుకోవడంలో తప్పు లేదు. కాని బాలయ్యకి మొదటి నుంచి కూడా విపరీతమైన భక్తి. దానిలో భాగంగా నిరంతరం దైవజపంలోనే ఉంటారు. అంతేకాదు, ప్రతిరోజు పూజలు కూడా చేస్తుంటారు. అరుదైన రుద్రాక్షలు, వేళ్లకి ఉంగారాలు, చేతికి తాయెత్తులు, రకరకాల రంగులతో మాలలు ధరిస్తూ దైవభక్తిని చాటుకుంటూ ఉంటారు బాలకృష్ణ. ఈ వీడియోను గురించి మీ సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.